హలో ఎవరివైనా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మిషన్ క్లీనింగ్ అండి. జరీ థ్రెడ్స్ పెట్టినప్పుడైతే కంపల్సరీ క్లీన్ చేస్తాను. చూడండి, 2 డిజైన్లు వేసేసరికి మొత్తం ఇక్కడ పీసులు అన్నీ ఆగిపోయినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి కింద ట్రిమ్ అయ్యిద్దండి, అంటే థ్రెడ్ కటింగ్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ అనేది క్లీన్ చేసుకోకపోతే కనుక ఇది వచ్చేసి ట్రిమ్ బ్లేడ్. ఇక్కడ మనం క్లీన్ చేసుకోకపోతే కనుక నెక్స్ట్ టైం మనం మళ్ళీ బ్లౌజ్ పెట్టినప్పుడు ఈ దారాలన్నీ ఇరుక్కుపోయి ట్రిమ్ అవ్వకుండా మనం పైన పెట్టిన క్లాత్ కూడా చినిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. సో కింద బాబిన్ దగ్గర కూడా ఇంకా మిగిలిపోయిన పీసులు అనేది ఇలాగైతే మొత్తం తీసి మళ్ళీ అంతా క్లీన్ చేశానండి. పైన కూడా మిషన్ అంతా క్లీన్ చేసుకొని వీక్లీ 1 టైం అయితే కంపల్సరీగా మిషన్ మొత్తం క్లీన్ చేసి ఆయిలింగ్ అయితే చేస్తానండి. సో నెక్స్ట్ ఆయిలింగ్ ఎలా చేయాలనే వీడియో కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను నేను. సో మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత యాజ్ టీజ్గా ఎలా ఉందో మళ్ళీ అలాగైతే బిగించి వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మీకేమైనా కనుక కంప్లైంట్లు ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. ఇలాగ మిషన్ కొన్న వాళ్ళు అయితే మన మిషన్ వచ్చేసి ఫోర్ట్వేర్ అనమాట. సో మనకైతే మిషన్ తీసుకున్న దగ్గర నుంచి కూడా టెక్నీషియన్స్ కూడా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా చక్కగా రెస్పాండ్ అవుతారండి. కొన్ని ఇంకా నాకేమన్నా అర్థం అవ్వకపోయినా కూడా కొన్ని అయితే చాలా వరకు అయితే మనకు డెమోలో చెప్పినవన్నీ మ్యాక్సిమం అన్నీ గుర్తుంచుకొని నేనైతే చేసుకోగలుగుతున్నా. ఇంకొన్ని ఏమైనా గుర్తులేని కనుకుంటే మాత్రం వాళ్ళు అయితే చక్కగా రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ మిషన్తో పాటు అయితే కొన్ని ఇచ్చారండి, ఈ కిట్ ఇచ్చారు. సో ఈ కిట్ ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఈ మిషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వచ్చేటప్పుడు టెక్నీషియన్స్ అయితే ఏమి తీసుకురారని చెప్పేసి అన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.